క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమింపబడుతున్నటువంటి క్రైస్తవ విశ్వాసులారా, ఈ సంవత్సరం తపస్సు కాల ధ్యానాంశాలలో మొదటి తపస్సు కాల ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాం. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం శోధన, మనిషి జీవితంలో వచ్చేటటువంటి శోధనలు, ఇవన్నీ కూడా మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. అయితే ఇక్కడ పట్టణాలను ఒకసారి పరిశీలించినట్లయితే ఆదికాండము నుంచి మనం మొదటి పట్టణం తీసుకుంటూ ఉన్నాం. ఇక్కడ లోక సృష్టి, తర్వాత మానవుని పతనము అనేటటువంటి అంశాలు 2వ అధ్యాయము 3వ అధ్యాయం కలిసి మనం వాక్యాలుగా ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూసినట్లయితే, అప్పుడు దేవుడైన యావే నేలమట్టిని కొంత తీసుకుని దాని నుండి మానవుని చేసెను. నేలమట్టి, నేల, గ్రౌండ్ అనేటటువంటిది కూడా మనకి ఆదామా అనేటటువంటి ఆ ఉద్దేశం, మాటలు అన్నీ కూడా మానవ జాతిని ఉద్దేశించి, మనుష్య జాతిని ఉద్దేశించి చెప్పేటటువంటిదే మనకు అర్థమవుతూ ఉంది. అంటే ఇక్కడ లోక సృష్టి చేసేటటువంటి విధానంలో మనిషికి కలిగేటటువంటి శోధనలో, అలాగే ఇక్కడ ఆదాము అవ్వమ్మలు కూడా వారు చేసినటువంటి ఘోరమైనటువంటి పాపం, అవిధేయతతో మరలా మనందరికీ కూడా ఈ పాపం అనేటటువంటి విధానంలో మనం జీవిస్తూ ఉంటాం. మరి ఇక్కడ చూసినట్లయితే ఘనమైనటువంటి పాపమా, ఆ ఘనమైనటువంటి పాపము ఎవరిది అంటే ఆదాము అవ్వమ్మలదే. ఎందుకు అంటే మనం పాస్కా స్తుతి గీతంలో ఒకసారి చూసినట్లయితే అక్కడ 14 చరణాలు ఉన్నటువంటి పాస్కా స్తుతి గీతాన్ని మనం ఎగ్జుల్టెంట్ అని పిలుస్తూ ఉంటాం. పాస్కా స్తుతి గీతంలో పాడుతూ ఉంటాం, ఘనమైన పాపమా నీ వల్లే కదా నిక్కమగా ఈ రాత్రి అని మనం ఘనమైనటువంటి పాపంగా పిలుస్తూ ఉంటాం. ఎందుకంటే ఒకవేళ ఈ అవిధేయత చూపించలేకపోతే మనకు రక్షణ ఏ విధంగా ఆపాదిస్తుంది, రక్షకుడు ఏ విధంగా వస్తూ ఉంటాడు అనే కోణంలోనే అది పురాతనమైనటువంటి విధముగా రాయబడినటువంటిది పాస్కా స్తుతి గీతం. అందుకనే ఇటీవల 2025లో కూడా మనందరం కూడా జూబిలీ సంవత్సరాన్ని మనం చేసుకున్నప్పుడు ఆ జూబిలీ గీతాన్ని నేను రాయటం జరుగుతుంది. దాదాపుగా ఆలోచన చేసి 30 దినాలు పట్టింది. అందులోనే ఘనమైనటువంటి పాపమా అనే విధంగా, మానవ శిక్షకు కారణమా, రక్షకుడే లేకుంటే శిక్షకు ముక్తి కలిగేనా అనే విధంగా ఆ పాటలో జూబిలీ గీతంలో రాయటం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ పతనమైనటువంటి మనిషిని మరలా దేవుని స్థాయికి, అంటే పవిత్రమైనటువంటి జీవితంలోకి తీసుకురావటానికి దేవుని కృప, దేవుని దయ, తన అద్వితీయమైనటువంటి కుమారుడిని, ఏకైక కుమారుని లోకానికి పంపిస్తూ ఉన్నాడు అంటే ఎంత గొప్ప విషయమో చూడండి. అదే విషయాన్ని మనం మరలా ఇక్కడ చూస్తూ ఉన్నాం. రోమీలకు రాయబడినటువంటి లేఖలో మనం చూసినట్లయితే 15 నుంచి 19 వచనములో మనం చూస్తూ ఉన్నాం. దేవుని కృపావరము పాపం వంటిది కాదు. ఏ విధంగా ఆదాము అవ్వమ్మలు పాపము చేత దేవునికి అవిధేయుతులై మనందరినీ కూడా ఆ సైతానుకి బానిసలుగా చేసి ఉన్నారు. కానీ దేవుని కృప చాలా ప్రశస్తమైనటువంటిది. ఆ కృప, ఆ దేవుని దయ క్రీస్తు రూపంలో మనం చూస్తూ ఉన్నాం కదా. ఆయన మరణము ద్వారా మరలా మనం నూతన జన్మను పొందుతూ ఉన్నాం, పరిశుద్ధులుగా గావించబడుతూ ఉన్నాము. ఆ ఒక్క మానవుని అవిధేయత ఫలితముగా అనేకులు పాపాత్ములుగా చేయబడినట్లే ఈ ఒక్క మానవుని విధేయత ఫలితముగా అనేకులు నీతిమంతుల గుదురు. రోమీలకు రాయబడినటువంటి లేఖ 5వ అధ్యాయంలో 19వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అలాగే దేవుని కృప గురించి మాట్లాడుతూ ఉంది కూడా. ఈ తపస్సు కాలంలో మనందరికీ దేవుని కృప అనుకూలమైనటువంటి కాలము, అనుగ్రహ కాలం అని కూడా చెప్పవచ్చు ఈ తపస్సు కాలంలో. అలాగే యేసు శోధనలు, ఇక్కడ యేసుకు సాతాను ఇచ్చినటువంటి శోధనలు మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రతి సంవత్సరం మనం వింటూనే ఉన్నాం కదా, ఈ 3 శోధనలు కూడా మనం చూస్తూ ఉంటాం. అంతటా సైతాను ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయినచో ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకొని, అలాగే పిమ్మట సాతాను ఆయనను పరిశుద్ధ నగరములోని దేవాలయమునకు శిఖరమునకు నిలిపి, నీవు దేవుని కుమారుడు అయినచో క్రిందకి దుముకుము. మరలా 8వ వచనంలో మత్తయి సువార్త 4వ అధ్యాయంలో తిరిగి సాతాను యేసును మిక్కిలి ఎత్తైన పర్వత శిఖరమునకు చేర్చి, భూమి అందలి రాజ్యములన్నిటినీ వాటిని వైభవమును చూపి, నీవు సాష్టంగా పడి నన్ను ఆరాధించిన ఎడల
నీకు ఈ సమస్తముని ఇచ్చేదను అని ఈ 3 శోధనలు కూడా చూస్తూ ఉన్నాం ప్రియమైనటువంటి విశ్వాసులారా. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం క్రీస్తు ప్రభు జ్ఞానస్థానం ఈ శోధనలకు ముందే మనం మత్తయి సువార్త చూసినట్లయితే 4వ అధ్యాయానికి ముందే యోర్దాను నదిలో యేసు బప్తిస్మము పొందుట, అంటే అక్కడ కూడా దేవుడు మనం చూస్తూ ఉన్నాం 3వ అధ్యాయంలో 17వ వచనంలో, అప్పుడు ఆకాశము నుండి ఒక దివ్యవాణి, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను గూర్చి నేను అధికముగా ఆనందించున్నానని వినిపించాననేటువంటి వాక్యాన్ని మనం చదువుకుంటున్నాము. అంటే ఈయన నా ప్రియమైనటువంటి కుమారుడు అని దేవుడే తన కుమారుని బాహాటముగా ఈ లోకంలో ప్రకటన చేశాడు. కాబట్టి ఇక్కడ సైతాను శోధనం అనేటటువంటి ఆ భాగంలో కూడా సాతాను కూడా అదే వాక్యాన్ని ఉపయోగిస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. నీవు దేవుని కుమారుడు అయినచో ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకుని తిను, అలాగే నీవు దేవుని కుమారుడు అయినచో ఇదిగో ఈ శిఖరం మీద నిలిచి ఇక్కడ నుంచి దూకు, నీ తండ్రి దేవుడు దూతలకు ఆజ్ఞాస్తాడు, నీకేమి కాకుండా చూస్తాడు అని చెప్తుంది. అలాగే సాతాను మరల ఎత్తైన శిఖరానికి తీసుకువెళ్ళి రాజ్యాలన్నింటినీ చూపించి ఇవి నీకు ఇస్తాను, నన్ను ఆరాధించమని అడిగినప్పుడు క్రీస్తు ప్రభు ఒకటే చెప్తున్నాడు కదా, సాతాను పొమ్ము, ప్రభు అయిన నీ దేవుని ఆరాధింపము, ఆయనను మాత్రమే నీవు సేవింపము అని వ్రాయబడి ఉన్నది కదా అని సైతానును ఓడించాడు. ఇక్కడ మనం చూసినట్లయితే 3 విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ఆకలి, శారీరకమైనటువంటి విషయాలకు శోధనలు, అలాగే ఆకర్షణకు, కళ్ళకు, ఒకటి దేహానికి, రెండవది కళ్ళకు, మన నయనాలకు నచ్చినటువంటి విషయాలు మనం పొందాలని చూస్తూ ఉంటాం. అలాగే 3వది అధికార వ్యామోహాలు, తర్వాత ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలకు ప్రాకులాడేటటువంటి శోధనలు. ఈ విధంగా మనకు క్షణికమైనటువంటి ఆవేశాలు, కోరికలు, ఇవన్నీ కూడా మన శారీరకమైనటువంటి విషయాలు. చాలామంది కూడా మరి మనం చూస్తూ ఉన్నాం తాగుడు వ్యసనాలకు, లైంగిక విషయాలకు, అనేకమైనటువంటి చెడు విషయాలకు లోనైపోతూ ఉంటారు. అంటే శారీరకముగానే కోరికలు తీర్చుకోవాలనుకుంటారు, కానీ ఆధ్యాత్మికముగా దేవుని కృపలో జీవించాలనేటటువంటి విషయాలు మర్చిపోతూ ఉంటాం. అలాగే మన కళ్ళకు కనపడేటటువంటి వస్తువులు కానివ్వండి, విషయాలు కానివ్వండి, అనేక విధాలుగా వాటిని ఆక్రమణ చేసుకోవాలనేటువంటి శోధనలు వస్తూ ఉంటాయి. అది కూడా చాలా అపాయకరమైనటువంటి దశ. అలాగే 3వది కూడా మనస్సులో, ఆలోచనలో, హృదయములో, అన్ని విషయాల్లో కూడా నాకు అధికారం కావాలి, అది ఇస్తేనే నేను చేస్తాను అని ఆ విధంగా అహంకారముతో, గర్వముతో ఉంటూ ఉంటారు. కనుక వీటన్నిటినీ కూడా మనకు శోధనలే. కానీ దేవుని కృపలో జీవిస్తే ఈ శోధనలన్నీ కూడా తొలగింపబడుతూ ఉంటాయి. కనుక ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మాలు, వీటన్నిటిని కూడా పాటిస్తూ ఈ మొదటి తపస్సు కాల ఆదివారాన్ని పరిశుద్ధముగా జీవించటానికి, దేవుని వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకోవటానికి ప్రయత్నం చేద్దాం.